అందరూ తెలుసు. సో ఆ రోజు నేను ఎంత పిచ్చి ఆలోచనలు ఉన్నట్టు ఇంటికి వెళ్ళిన పెద్దలు ఆలోచన ఉద్దేశం బాగుంది, ఒక్కటే సినిమాలో పాలన బాగుంది, లేదంటే రాత్రి పోయిన రైలు పట్టడం మీద వండుకుందామా, ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంది మొత్తం. ఎందుకంటే పిచ్చి ఆలోచనలు వచ్చేది ఎప్పుడు అంటే మొత్తం ఓడిపోయినప్పుడు, వ్యక్తిగతంగా మనిషి మొత్తం ఓడిపోయినప్పుడు పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఎసాను దీనికేం సపోర్ట్ వద్దు అంటే నా సిచ్యువేషన్ అట్లుండే మీకు చెప్తున్నాను. అట్లాంటి సిచ్యువేషన్లో ఎంత ఏం లేదండి. నేను కదా మా భార్య కూడా నన్ను నమ్మే పరిస్థితి లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు నమ్మదు సార్, నీ భార్యనే కదా అంటే, నాకు అప్పటికి మ్యారేజ్ అయ్యి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళకు నా భార్య నేను రోడ్డు మీద నిలబెట్టే ఏ అమ్మాయి నమ్ముతుంది? అది నేను చెప్పే విషయం. నేను నమ్మి వస్తే నువ్వేం చేసినావు? ఇల్లమ్మి నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టిన అంటారా లేదా? ఎసాను. కానీ ఆ రోజు నా ఎంబడ ఏం లేదు, ఒక గౌరవం లేదు, అప్పిచ్చేటోడు లేడు, ఫోన్ మాట్లాడమన్న లేదు. ఫోన్ మాట్లాడినా కూడా పోయినదే గుర్తుతుండ్రు. మన కాకిగాన చూస్తారా, ఇల్లు అమ్మినవంట కదా, ఘరం అమ్మినవంట కదా, రోడ్డు మీద పడ్డవంట కదా, ఎందుకు ఆ బిజినెస్ పట్టుకొని ఇట్లా ఘోరం. ఎవరు ఫోన్ చేసి ఇదే కన్ఫర్మ్ చేసుకుంటారు నిజంగా అమ్మినావా అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్లో నా ఎంబడ ఉన్నాయి మూడే చూడండి. ఈరోజు కూడా చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. మన గ్రేట్ అప్లైన్ వెస్టేజ్ యూనిట్ వెనకాల ఏమి లేదు, బతికే శూన్యం, కానీ వెనకాల ఉన్నది అప్లైన్ ఒక్కడే. అప్లైన్ అంటే ఎవరు తెలుసు కదా మీకు? ఎవరు ఈరోజు 10 ఫోన్లు చేస్తే మీరు వచ్చారు కదా, ఆయన అప్లైన్. ఆయన మీ జీవితం మార్కెట్ అయినా బయటకు వెళ్ళాలని మంచిగా అబ్బాయి అయితే తెలిసినోడు మీరు అబ్బాయి అయితే అగ్గియండి, అమ్మాయి అయితే మీరు అమ్మాయి అయితే అగ్గిచ్చి థ్యాంక్ యూ చెప్పండి వాళ్ళని అప్లైన్ అంటారు. వాళ్ళని నమ్ముకుంటే ఆయన నమ్ముకుంటే నా బతికి ఎట్లా మారింది 5 ఏళ్ళు అంటే ఈరోజు 5-6 కోట్ల రూపాయలు సంపాదించింది. కరెక్ట్ 5 ఏళ్ళ 5-6 కోట్లు సంపాదించిన. ఈరోజు మా బాబు బిడ్స్ పిల్లని లేదు ప్రోగ్రామ్కి వెళ్ళింది. ఆ రోజు స్కూటీ మీద కూర్చోబెట్టుకోనికి ప్లేస్ లేదు. ఇప్పుడే ఫోన్ చేసి లోపలికి వస్తుంటే, డాడీ నేను క్యాంటీన్కి వస్తున్నా, 500 అంటే 1000 రూపాయలు వేసిన. ఎందుకంటే ఒక మాట వినండి, మనందరికి మనసులో ఉంటుంది, నాకంటే నా కొడుకు నా బిడ్డ హ్యాపీగా ఉండాలి. ఎసాను. నాకు ఈ వెస్టీజ్ బిజినెస్లోకి వచ్చినప్పుడు 5 రూపాయల భోజనాలు ఉంటాయి మన హైదరాబాద్లో, చాలా మందికి తెలుసు. 5 రూపాయల భోజనం కాడ నేను 10 రూపాయలు ఇస్తే 2 కప్పులు పెడతారు. ఎవరైనా తిన్నోళ్ళు ఉండొచ్చు, కష్టాలు ఉండవు. 10 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయ కూడా 2 చాలు వస్తారు. ఆ బువ్వ బతిగా నా కొడుకు నా బిడ్డకి ఆ కష్టం రావద్దు అనుకున్న 5 ఏళ్ళు తిరిగేసరికి వాళ్ళు 500 అడిగితే 1000 రూపాయలు. ఆ రోజు నా కొడుకు కాటేజ్ వచ్చాడు, ఈరోజు నా కొడుకు మర్సిడీస్ బెంజ్లో తిరుగుతున్నాడు. ఆ రోజు ఇలా అనుకున్నా, ఈరోజు చూస్తే 275 గజాలలో మీ అందరు ఫోటోలు వీడియోలు గ్రూప్లలో వచ్చినాయి, చూస్తున్నారు. నిన్న కూడా ఒక సార్ వచ్చిండే చూసి, ఒక డైమండ్ డైరెక్టర్ మన ఇంటికి వచ్చింది. నేను పండు కూడా దొంగలే, వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళతో ఒక వీడియో చేసి పంపించినాను. ఎవరో ఒకరు వస్తున్నారు, ఇంటి సైడ్ వచ్చినప్పుడు కలిసిపోతున్నారు. సో 275 గజాలు దాదాపు 3 కోట్లన్నర అవుతుంది ఇంటికి. ఎన్ని కోట్లన్నర? 3 కోట్లన్నర. నాకు ఇంకొక ప్రౌడ్గా చెప్పబుద్ధి అవుతుంది, నాకు మీసాలు అయితే లేవు కానీ నిమ్మకాయలు నిలబెట్టాలంటే. ఎందుకు సార్, ఎందుకు నిమ్మకాయలు నిలబెట్టాలనుకుంటున్నాం అంటే, ఈ ఇల్లు కట్టుకుంటూ మాకు తెలిసిన వాళ్ళకే భూమి అమ్ముతుంటే 70 లక్షలు పెట్టి 1 ఎకరం పొలం కొన్నాను. ఇప్పుడు గట్టిపోతాయి సార్. ఎకరం కొన్నా. ఈ రోజులలో మీ అందరినీ నేను ఓపెన్గా అడుగుతున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది 1 ఎకరం పొలం కొన్నారు వెస్టీలో కాకుండా? హలో, ఎందుకు వాళ్ళు కష్టపడట్లేదా, వాళ్ళు పని చేయట్లేదా, వాళ్ళకి తెలియలేదా, వాళ్ళు చదువుకోలేదా? కానీ అవ్వట్లేదు. వెస్టీలో దమ్ముందా లేదా? బిల్డింగ్లో దమ్ముందా లేదా? అప్లైన్లో దమ్ముందా లేదా? చూడండి ఎంత మారింది జీవితం. ఒక 5 ఏళ్ళు తిరిగేసరికి ఇంత మారింది. ఇంకా ఎక్కడితో నాలుగుతుందంటే లేదు, ఇంకా ఎక్కడికి వెళ్తో తెలియదు. కానీ మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కసారి అప్లైన్కి థ్యాంక్ యూ చెప్పండి. మీరు పిలిచిన వాళ్ళు వాళ్ళ మాట వినండి. అట్లా చేస్తే మా లైఫ్ ఎట్లుందో మీ లైఫ్ అట్లా మారుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు సార్? మీరు ఈ 5 బెంజ్ కార్లు పట్టుకొని 3 ఎందుకు తిరుగుతున్నారు సార్? మేము 16 ప్లేసులు తిరిగి వచ్చాం. 16 ప్లేసులలో కూడా మేము ఒకటే చెప్పడానికి వెళ్ళాము, మా పరిస్థితి బాగలేకుండే, మీ పరిస్థితి కూడా బాగుందో బాగలేదో నాకు తెలియదు. కొందరు అప్పులాలు ఉండొచ్చు, కొందరు
కొడుకు బిడ్డలు దూరం అయి ఉండొచ్చు, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడంటే ప్రాబ్లం లేకుండా ఉన్నాడని నేను నమ్మను. ప్రాబ్లం లేకుండా ఉంటే ఇక్కడ ఉన్నాడు, నేను గ్యారెంటీ రాసిస్తాను. ఎవరో 0.001% ఎవరో ఒకరు ఉండదు, చూద్దాం టైం పాస్ అవుతాం అంటారు, కానీ ఎక్కువ శాతం ప్రాబ్లంలో ఉండలే ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము ఒక హోప్ ఇవ్వడానికి ఇట్లాంటి మీటింగ్లు కండక్ట్ చేస్తున్నాము. మాకు వచ్చినాయి మేము ఉన్నాయని చూపించుకోవడానికి కాదు. చూసుకుంటాం, మాకు 1000 కార్లు వచ్చినాయి, 5 కార్లు 7 1000 కార్లు వచ్చినాయి, ఇంత సంపాదిస్తున్నాం అది చెప్పుకోవడానికి, గర్వంతో చెప్పుకోవడానికి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉండి బాగుపడ్డాము. ఆ రోజు మా ఇంకా కొంతమంది ఉన్నారు, ఈరోజు మేము చాలా మంది మీ వెనుకోవాలి ఉన్నాం. మీరు మా కన్నా కలిసి పనిచేయండి, మీ జీవితాలు మాట్లాడి అని ఒక నమ్మకం మీటింగ్ పెడుతున్నాం. సో మా కూడా కలిసి నడవడానికి మీరు సిద్ధమా? ఆలోచించుకోండి. కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఎంత పెద్ద అవమానం వస్తే అంత పెద్ద వెళ్తారు. సార్ నన్ను అవమానించడంతో పోయి చాలా కలుస్తలే లేదు, నమ్మలు ఎటుపోయినా నేను అర్థమైతుందా? డబ్బు లేవు, ఏం లేవు, ఎట్లా బిజినెస్ చేసిన సార్ అని మీరు ఎవరైనా అప్పులాలు కూడా నన్ను అడిగితే కనుక చూడండి, నాకు బాధలు ఉన్నాయి. నేను మీ దగ్గరకు వచ్చినా గురించి నేను ఇల్లు అమ్ముకున్నారా, కారు అమ్ముకున్నారా, అందుకే వెస్టీలో జాయిన్ అయ్యాను. ఎంతమంది జాయిన్ అవుతారు? నువ్వు నాశనమైంది కాకుండా మార్గానికి వచ్చినావా అంటారా లేదా? అందుకని చెప్పేసి బాధలు ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి నేనేం చేసిన అంటే బాధలను కడుపులో పెట్టుకున్నా, ముఖం మీద నవ్వు స్టార్ట్ చేసిన. బాధలు కడుపులో పెట్టుకోవాలి, బయట బాధలు చెప్తే ఎవరు బిజినెస్లోకి రాదు. నేను లాస్ అయిన మాట వాస్తవమే, కానీ 5 ఏళ్ళలో చేసి చూపిస్తాను, నడు కలిసి పని చేయడం అని చెప్పిన, అట్లా చేసిన. కాబట్టి మీకు నవ్వడం ఇష్టమా, బాధపడటం ఇష్టమా? నిజం చెప్పండి, నవ్వడం ఇష్టమా, బాధపడటం ఇష్టమా? మీరు మనతో మాట్లాడుతుంటే నవ్వుతుందా, బాధ చెప్తారా? ఏం చేయాలి సార్? అందుకే మీ బిజినెస్ చాలా స్పీడ్గా అవుతుంది, మాకు స్లో అయిపోతుంది. అందుకే వెళ్తానే గీత ఉంది కదా, గీత ఉంది. మాకు హెలికాప్టర్ ఇచ్చింది, నా నెక్స్ట్ హెలికాప్టర్ గీతకు వస్తారు గట్టే క్లాస్గా. మేము గట్టికాడ ఆగిపోయినాం. నేను రోడ్ రాయి తీసుకుందాం అనుకున్నా, బ్యాంకు డబ్బుది రోడ్ రాయిస్ ఉంది, హెలికాప్టరే కొంటా. అది ఊరినా పర్లేదు, ఎవరైతే ఏదో వాళ్ళ ముందరే ఉండాలి. అర్థమవుతుందా? సో అట్లా నవ్వడం స్టార్ట్ చేశాను, నవ్వుకుంటూ ఉన్న దాంట్లో చదువుకున్నాను. ఎవరినో అయ్యప్ప దేవాలయ వెస్సీలో డబ్బులు అడగవద్దు, మీరు కూడా వెస్సీలో డబ్బులు అడగవద్దు. బయట వచ్చి తెచ్చుకుంటుంటే మీరు తెచ్చుకొని 300 రూపాయలు చూడు, 300 రూపాయలు ప్యాంటు, 300 తెల్ల షర్టు. నీట్గా ఉండే వ్యక్తిని ఇష్టమా, నాకు బాధలు ఉన్నాయని చెప్పి ఎట్లుంటే అటువంటి ఇష్టమా? నీట్గా ఉండే వ్యక్తులే ఇష్టం కదా మీ అందరూ. కాబట్టి నేను కూడా ఉన్న దాంట్లో చదువుకున్నాను. అండ్ ఇంకొకటి, బయటకు వెళ్ళడానికి పైసలు ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఈ రోజు నా చేతిలో 100నే ఉన్నాయంటే 100 రూపాయలు ఫుల్ మీల్స్ తింటే అయిపోతుంది. ఎసాను కానీ ఫుల్ మీల్స్ తినకుండా 2 సమోసాలు తిని ఒక ఛాయ్ తాగంటే 30 రూపాయలు నా కడుపు పెట్టుకొని 70 రూపాయలు పెట్రోల్ పోసుకున్నాం. కాబట్టి ఈ రోజు 5,000 కోట్లు సంపాదిస్తున్నాము. ఉన్న దాంట్లో చదువుకొని చేసినాము. నేను వెస్సీలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు వదిలేయాలి. మనం ఏంటిదంటే మొహమాట పడడు. ఈయన చెప్తే ఏమనుకుంటాడు, ఆయన చెప్తే ఏమనుకుంటాడు, ఫలానాడు వీళ్ళు ఇట్లాగా అట్లా అని మొహమాటం ఉంటుంది. మొహమాటం వదిలేయాలి. ఏమనుకుంటారు బయటకు వెళ్తే అమ్మాయిలు నాకు ఇష్టం అనిపిస్తుంది. నేను ఫలానా కదా, నేను బయటకు వెళ్తే ఏమనుకుంటారు, నేను ఇంత చదువుకున్నా ఏమనుకుంటారు, ఇవన్నీ వదిలేయాలి. ఏమనుకుంటారు కాదు, నాకు ఆ ఏమనుకుంటారు అన్నప్పుడు నాకు గ్రేట్ అప్లైన్స్ సరే గుర్తొస్తాడు. ఎందుకు అంటే అదే శ్రీనివాస్కి హైటెక్ సిటీ ఇల్లు ఉంది, మంచిగా పెళ్లికి నడిపిస్తున్నాడు, ఇంత చేస్తున్నాడు, ఏమనుకుంటాడు ఏమనుంటే నా అప్పులకు నేను ఉంటుంటేనా పోతుంటేనా? హలో, ఎంత చెట్టుకి? కాబట్టి ఎవరు ఏ ప్రాబ్లం ఉంటుందో తెలియదు. కాబట్టి ఏమనుకుంటారో కాదు, ఏమైపోతారో అని బిజినెస్ చెప్పండి. ఏమనుకుంటారో కాదు, చెప్తారా మీరు? నాకు నమ్మకం కుదరలేదు. ఎందుకంటే మనము ఏదైతే వీక్నెస్ అనుకుంటున్నామో అది అసలు మన బలం. అదే ఏదైతే వీక్ పాయింట్ అనుకుంటున్నామో అది మన బలం. అదే నువ్వు ఇంత చదువుకొని బిగ్ చేస్తున్నావు అంటే నేను ఇంత చదువుకొని చేసుకున్నాను
అరే నువ్వు అమ్మాయి పిల్లలు వదిలేసి తిరుగుతున్నావా, తెలుగు ఇట్లా అంటారు. మాటలు ఫ్రీ ఇస్తారు కదా, సలహా ఉచిత సలహాలు సరే సార్ గట్టి క్లాస్ తెలుగు ఉచిత సలహాలు ఇక్కడ చదువుతాడు. మీకు సింహాచార్య సార్ మాట్లాడేది కదా, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళి చక్కగా వాడుకుంటే రాత్రి 11 గంటలకు వచ్చి ఉడక నిలబెట్టి పంట పెట్టుండే. ఆ రోజు ఏడ్చి వాళ్ళ గుర్తులేదు, ఈరోజు బెల్లికాలం తెలుసుకోరు, అదే గుర్తుంది వాళ్ళు. అలాగైతుందా మంచి జాబు పిచ్చి పట్టిందా అంటారు. అదే మంచి జాబ్లో 12 లక్షలు 15 లక్షలు చూపి మరి మంచి జాబ్లో రాబోయే 5-10 ఏళ్ళలో ఏమవుతుందో నాకైతే తెలియదు. పేపర్లు చూస్తే గుండె దడ్డా అంటుంది. ఉద్యోగాలు ఉన్నారు నాకేం అడగలేదు. ఎంత టెక్నాలజీ వచ్చినా పండుగోవాలి. నాకు బయటకు వెళ్తే మొత్తం వాళ్ళే కనబడతారు పండుగ ఉంటుంది. మీరే చెప్పండి, సాయం చేసిరా దేవుడికి గట్టిగా మొక్కిరా? మరి నాకు నా మాటలు అందుకే అంటున్నారు. మాది అర్థమవుతుందా? మీకు కనబడేటప్పుడు కూడా మనుషులే. నాకు ఎందుకంటే ఒక జాబ్ దాస్తారు ఉన్నారు, పోలీసు ఉద్యోగం రావాలంటే పలానా హైట్ ఉండాలి, పలానా జాబ్ జంపు చేయాలి, అన్ని పాస్ కావాలి. సార్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఫేమస్. సాఫ్ట్వేర్ కావాలంటే ఏం కావాలి? 12 డిగ్రీ ఉండాలి. కానీ డిస్ట్రిక్ట్ ఏం కావాలి? ఉంటాయి కాదు, మనిషి అయితే కాదు. అర్థమవుతుందా? డిగ్రీ అవసరం లేదు. తెలుసు సార్ మా డిగ్రీ మొత్తం గంటలేదు. మా సార్ ఉన్నాడు 7వ తరగతి 18. అర్థమవుతుందా? 7వ తరగతి డిగ్రీ ఉంది. థ్యాంక్ యూ దేవుడా, 7వ తరగతి చదివించినాను. ఐడి పని చేస్తుంది. ఎవరికైనా నాకు అర్థం కాదు, ఇదేంటి మీకు రాయొస్తుందని వేరే కొట్టు చూడాలి ఉంటుంది అర్థం ఫీల్ అవుతారని. అర్థమవుతుందా? ఈజీ బిజినెస్. నాకు 2020 నాకు బాగా గుర్తొస్తుంది. ఇదే హాలు, ఇదే బయట మేము ఒక డిసిషన్ తీసుకున్నాం 2020లో. ఏమనంటే 2025 కంతా ఈ హాల్లో ఉన్న వాళ్ళు మేము అందరం అనుకున్నాం, ఈ హాల్లో ఉన్న వాళ్ళు 500 మంది కాలు రావాలి, ఈ 500 మందికి లక్ష్యం రావాలని ఇట్లా డిసైడ్ అయినా మేమంతా. ఎప్పుడు 2020లో ఒక 100 కాలు రావాలి, 10 మంది డ్యూసీ కావాలి, లగ్జరీ కాలు రావాలి, ఒకటి ఉండాలి. నేను ఇలాగే కొత్త ఉన్నా, రావాలి నేను కూడా ఉన్నా. ఇప్పుడు మిగతా ఎప్పటికీ చేస్తున్నానంటే అర్థమవుతుందా? ఆ రోజు భగవంతుడు మా నోటికి ఎందుకు ఆ మాట అనిపించిందో తెలియదు, కానీ అవన్నీ 2025 కంతా నిజమైనవి. 10 కార్లు అనుకుంటే 500 కార్లు వచ్చింది. 10 కార్లు వచ్చినాయి, 500 కార్లు వచ్చినాయి. 10 మంది డ్యూసీలు అనుకుంటే 22 మంది డ్యూసీలు ఉన్నారు. 1-2 లగ్జరీ కార్లు అంటే 7 లగ్జరీ కార్లు వచ్చినాయి. ఈ రోజు కొత్త సంవత్సరం ఈ మీటింగ్లలో మళ్ళీ మేము అందరం ఫ్రంట్ రో ఉన్న ప్రతి ఒక్కరం కలిసి డిసిషన్ తీసుకున్నాము 2030. నెక్స్ట్ టార్గెట్ ఎప్పుడు? ప్రపంచం అంతా ఆర్థిక మాధ్యమంలో ఉంటుంది, మనం మాత్రం లక్షల కోట్లు సంపాదించబోతున్నాం. ఎందుకంటే ఏం చేస్తా తెలియదు, కానీ పనులు నాకైతే ధైర్యం బాగుంది. వ్యవసాయం చేయాలి, అందంగా ఉండాలి. మన ఉన్నాయని అదే అందంగా ఉండేవి, బట్టలు అయ్యేవి, రోగాలు రాకుండా ఎన్నో ఉన్నాయి. కాబట్టి 2030 టార్గెట్. ఆ 30లో మీరు ఉన్నారో లేదా చెక్ చేసుకోండి. 2030 టార్గెట్ ఏంటి అంటే 5,000 మందికి మేము కారు టార్గెట్ పెట్టుకున్నాము. 5,000 మంది. ఇది అర్థం చూసేది. దీంట్లో 5 ఎకరాల పొలం, ఆ పొలంలో G+ ఇల్లు, ఆ ఇంటి ముంగట ఇట్లా నల్లగా నిగనిగలాడే కారు ఉండాలి. దీనికి నమ్మకం లేదమ్మా, ఎక్కడో కాదు. 2030 టార్గెట్. తో మాతాన్ని కలిసి నడవడానికి మీరు సిద్ధమా? చిన్న చిన్న అవమానాలు పడడానికి సిద్ధమా? సిస్టమ్ ప్రకారం పనిచేయడానికి సిద్ధమా? 2030లో బేసిక్ తీసుకోవడానికి సిద్ధమా? చూసుకోండి, అవమానాలు వస్తాయి మరి. చెప్పాడు సాకుల కంటే సూసైడ్ పెట్టని చెప్పాడు. అర్థమవుతుందా?
మీరు ఇంత చూస్తే మొదలై బయట కొంతమంది ఉంటారు. ఏ కంపెనీ మీటింగ్ పోయినారు? వెస్టిగా. వెస్ట్ మీకు ఇప్పుడు తెలుసా? మాకు ఎప్పుడో అందరూ అట్లా ఉన్నారు కదా, అందరూ అట్లా అంటుంటారు. ఎవరు చేస్తే మాకు ఎప్పుడు చేస్తాను ఏం చేస్తారు? ఎంతమంది దాకా ఎక్కడ మొమ్మ పడలేదు చాలా మొమ్మ పడలేదు ఇంతమందికి ఉండదు రాదు. ఇప్పుడు వాళ్ళని ఉంటాడండి, నీకు ఎన్ని రోజుల ముందు తెలుసు? 6 నెలల ముందు తెలుసా, ఏడాది ముందు తెలుసా, 2 నెలల ముందు తెలుసా, 5 నెలల ముందు తెలుసా? ఈ 6 నెలల నుంచి నీ జీవితం ఏమైనా మారిందా? ఈ 5 నెలల నుంచి నీ జీవితం ఏమైనా మారిందా? 3 ఏళ్ళ నుంచి ఏమైనా మారిందా? నేను ఇప్పుడే మీటింగ్ చూసి వచ్చినాడు, బయట వాళ్ళ జీవితాలు మారినాయి, వాళ్ళ బెంచుకారులు బయట ఉన్నాయి. ఇప్పుడన్నా మారుతావా లేకపోతే ఆమె అడగచ్చా? అంటే ఇంత కష్టం అడగకండి, నవ్వుకుంటాడు. అన్న 6 నెలలు టైంలో తీసుకున్నాను ఎట్లా అయ్యో కాపు కొట్టు 50 ఎంత తెలియదు నీకే ఉన్నా అనొచ్చా? అనొచ్చా? మళ్ళీ ఇంకో మాట్లాడతాడు, బెస్టీలు అందరూ అయిపోయారు కదా, వెళ్ళిపోతున్నారు అంటారా? పలానాలు పోయినాక అని అంటుంటారు. ఆ దానికి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇప్పుడు దాసు సార్ ఈయన ఉన్నాడు, నేను ఈయన ఉన్నా, కంపెనీ ఈయన ఉంది. ఇప్పుడు మీరు అంతా నాతో చిట్టేసారు, నాతో కదా ఎవరితో వేసారు. ఆ చిట్టైన కనబడతారు ఎవరు దొంగ? మీరు అంతా చిట్టేసారు, ఆ చిట్టైన కనబడతారు ఎవరు దొంగ? చిట్టైన దొంగ. ఇప్పుడు నేను ఈయన ఉన్నా, అందరూ ఈయన ఉన్నాం, అప్లైస్ అందరూ ఈయన ఉన్నారు, కంపెనీ ఈయన ఉంది, రోజు సండే ఈయన మీటింగ్ అవుతుంది, వాళ్ళు కనబడతారు ఎవరు దొంగ? నేను అంటే మీరే అంటారు. అర్థమవుతుందా? కష్టం కాకగానో లేకపోతే ఇగో వచ్చిన వాళ్ళు పాపం జనం ఇగో వచ్చింది. మన పిల్లలే పెద్ద మనుషులు ఏం చెప్తారు? ఏం జరిగితే అది వదులుకుంటా నా వల్లనే అవుతుంది అన్నట్టు వచ్చింది. ఎక్కువ మన పిల్లలు వస్తారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? 2030 దాకా మాట్లాడే సిద్ధమా? సిద్ధమా? కష్టపడడానికి సిద్ధమా? 2030 మీదే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.